ఏదైతే తెలంగాణ రాష్ట్రం సంచలనంగా మారినటువంటి ఫోన్ ట్యాంపింగ్ దాని విషయానికి సంబంధించినటువంటి ఎవరైతే ప్రధాన సూత్రధారు ఉన్నారో ప్రధాన A1 నిందితులుగా చెప్పొచ్చు. ప్రధాన సూత్రధారిని A1గా కూడా పేరుగాస్తారు. కానీ ఆ ప్రధాన సూత్రధారి ఎవరు, ఎందుకోసం జరిగింది, ఫోన్ ట్యాంపింగ్ చేయవలసిన అవసరం ఏముంది, ఎందుకు ఫోన్ ట్యాంపింగ్ చేశారు, వాళ్ళ సమాచారం ఎందుకోసం విన్నారు, ఆ సమాచారం వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంది, ఆ సమాచారం వెనుక ఉన్నటువంటి ప్రధాన సూత్రధారు ఎవరనేది బట్టబయలైనటువంటి దాఖలాలు ఉంటున్నాయి. మరి దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా డబ్బుల కమ్ముడు పోతుందా, లేకపోతే అన్నదమ్ముల దోస్తానం బంధాన్ని పెంచుకుంటుందా, లేదా నిజంగా ప్రజలు ఏదో ఎడ్డి వాళ్ళు గుడ్డి వాళ్ళలాగా ప్రజల మాటలు ఎవ్వరు పట్టించుకోకుండా రాజకీయ నాయకులు వాళ్ళకు ఉన్నటువంటి బిజినెస్ లావాదేవీల గురించి అండర్స్టాండింగ్ కోసం ఈ కేసునైనా ఉపయోగించుకుంటారా లేదా అన్నటువంటి సారాంశం అయితే మరి రాబోతుంది. ఏదైతే జూన్ 2వ తారీఖు విభజన జరగబోతుంది. తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల ఉమ్మడి రాజధానికి ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరం ఈరోజు అది వేరు కాబోతుంది. దానికి జూన్ 2వ తారీఖు నుంచి వెళ్ళి ఆంధ్రప్రదేశ్కు వేరే రాజధానిగా, తెలంగాణకు ఉన్నటువంటి రాజధానిగా ఇక్కడనే ఉండే అటువంటి ప్రయత్నం అయితే జరగబోతుంది. దానికి సంబంధించిన ఇప్పటికే ఆ GADA అధికారులు అయితే ఇప్పటికే అటు జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పినట్టు దాఖలాలు ఉన్నాయి. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి ఆఫీస్ అన్ని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ తరలించాలన్నటువంటి నేపథ్యం ఉంటుంది. ఒక పక్కన ఫోన్ ట్యాంపింగ్ విషయంలో, మరో పక్కన ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి వెయిట్ చేస్తున్నటువంటి తరుణం, ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేటువంటిది అయితే ఎంపీ ఎన్నికల అనంతరం ఇలా 4వ తారీఖు వచ్చేటువంటి రిజల్ట్ కోసం భారతదేశ వ్యాప్తంగా చూసేటువంటి ఒక వేడి చర్చ. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే, ఇప్పుడు ఎవరు ఎటు చేసినా ఎవరు ఎటు పోయినా ఏం జరుగుతుంది ఏదో అవుతుంది అన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అంటే ఇవి ప్రధాన అంశాలు. ఇప్పుడు మనం చెప్పినటువంటిది విభజన చట్టాలు, ఆ విభజన సంబంధించిన అంశాలు, ఇక్కడ ఫోన్ ట్యాంపింగ్, మరో పక్కన ఎన్నికల రిజల్ట్ కోసం, ఈ మూడైతే ప్రధానంగా ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి ట్రెండ్. ఈ ట్రెండ్లో భాగంగానే ఫోన్ ట్యాంపింగ్ విషయం అయితే మళ్ళీ తెరపైకి వచ్చింది. ఎవరైతే ప్రభాకర్ రావు సీనియర్ ఐపీఎస్ ఉన్నారో, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చిన తర్వాత సీనియర్ ఆఫీసర్ ఆయనను విచారించిన నేపథ్యంలో ఆయన చెప్పినటువంటి ప్రధాన పాత్రధారుడు సూత్రధారుడు అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రమేయం మేరకే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన మేరకే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేయమంటేనే చేసినామని అక్కడ ఉన్నటువంటి బాధ్యత చెప్పడంతో అందరూ కూడా కంగు తిన్నటువంటి నేపథ్యం ఉంది. సుమారుగా ఎన్ని వందల మంది ఫోన్ ట్యాంపింగ్ అంటే 1300 మంది ఫోన్ ట్యాంపింగ్ జరిగింది. 1300 మంది అనేకమైనటువంటి గోప్యత, వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం, వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని విని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిన సందర్భాలే. కొంతమంది కానిస్టేబుల్, ఇదే ఫోన్ ట్యాంపింగ్ సంబంధించిన కానిస్టేబుల్ అయితే అత్యాచారాలు చేసిళ్ళు, మానభంగాలు చేసే ప్రయత్నం చేసిళ్ళు, డబ్బులు గుండుకున్నారు, అనేక సందర్భాల వాళ్ళు ఇబ్బందులు గురి చేసిళ్ళు. దానికి అంతటి కారణం ఏంటంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ సీఎం అనేటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ ఫోన్ ట్యాంపింగ్ విషయంలో ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ స్పష్టంగా దిశలో ఫోన్ ట్యాంపింగ్ సూత్రధారి పెద్ద ఆయన రాధాకిషన్ రావు స్టేట్మెంట్లో కేసీఆర్ పేరు. ఇగో ఈయన ప్రభాకర్ రావు, ఈయన రాధాకిషన్ రావు, ఈయన భుజంగారావు, ఈయన ప్రణీత్ రావు. వీళ్ళందరూ ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్ళందరూ కూడా వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు. ఎవ్వరికి తెలియకుండా, ఎవ్వరికి చెప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజల ఆకాంక్షను, 4 కోట్ల మంది బడుగు బలైన వర్గాలు, 4 కోట్ల మంది సబ్బండ జాతులు, సబ్బండ కులాల ఆత్మగౌరవాన్ని ఎక్కడ చేసేయాలంటే ఈ రావుకు ఈ 4 రావులు తోడైళ్ళు. ఇక్కడ కేసీఆర్ రావు, ఇక్కడ ప్రభాకర్ రావు, ఇక్కడ రాధాకిషన్ రావు, ఇక్కడ భుజంగారావు, ప్రణీత్ రావు. వీళ్ళందరూ ఒకే ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులు, ఒకే కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు. ఈ సామాజిక వనంలో చూడండి, ఇక్కడ ఉన్నటువంటి వెలమ సామాజిక వర్గాన్ని గెలిపించడం కోసం, వెలమ సామాజిక వర్గానికి అధికారం రావడం కోసం, వెలమ సామాజిక వర్గాన్ని మరొక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐట్రీ కొట్టడం కోసం కష్టపడ్డటువంటి అధికారులు ఎవరంటే ఈ పోలీసు ఉన్నతాధికారులు. ఇక్కడ ఈ పోలీసు ఉన్నతాధికారులు ప్రభాకర్ రావు, ఇక్కడ చూసుకుంటే రాధాకిషన్ రావు, భుజంగారావు, ప్రణీత్ రావు, వీళ్ళందరూ కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. కేసీఆర్కి సమీప బంధువులు అయ్యేటువంటి పరిస్థితి. వీళ్ళందరూ ఏం చేసేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ ట్యాంపింగ్ విషయంలో
ఫోన్ ట్యాంపింగ్ విషయాల్లో మొత్తం టోటల్గా ఎవరు వీళ్ళకి ఒక మొత్తం గైడ్లైన్స్ ఇచ్చి వీళ్ళకి ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి వీళ్ళకి అన్ని కావాల్సినటువంటి మెటీరియల్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ పెద్ద ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు చేసినటువంటి ఈ తతంగం అంతా. చూడు ఎంత భయంకరంగా ఉందో, ఎంత భయంకరంగా ఉందో, ఎంత దారుణంగా ఉందో చూడండి. ఇవాళ ఇలాంటి చీకటి కోణాలు, ఇలాంటి భయంకర పరిస్థితులు ఇలా సామాన్య ప్రజల మీద కుట్రలు చేస్తే వాళ్ళు ఎవరికి ఫిర్యాదు చేసుకోవాలి, ఎక్కడికి పోయి చెప్పుకోవాలి, వాళ్ళ పరిస్థితి ఏంది? ఇలా చూస్తున్నాం. చూడండి, లిక్కర్ కేసులో కవిత ప్రస్తావనతో అప్సెట్, బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేసేందుకు ప్లాన్, ప్రతిపక్షాల నేతలు కాల్స్పై నిరంతర నిఘా, జాబితాలో పత్రికాధిపతులు, జర్నలిస్టులు, సొంత పార్టీ నేతలు, బ్యూరోక్రాట్లను వదలని ఇంటెలిజెన్స్ వింగ్, ఐపీడీఆర్ విశ్లేషణలో కమ్యూనికేషన్ ట్రాకింగ్. చూడు ఎంత ఘోరంగా ఉందో. వీళ్ళంతా ఎవరెవరిని చేసిందంటే లిక్కర్ కేసుల ప్రస్తావన ఉన్నటువంటి బిఎల్ సంతోష్రావుతో మొదలుకుంటే ప్రతిపక్షాలు, అలానే ఎవరైతే టాప్ బ్యూరోక్రాట్స్ ఉన్నారో, టాప్ జర్నలిస్టులు ఉన్నారో, టాప్ ఎవరైతే ఉన్నతమైనటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళందరి ఫోన్లో కూడా ట్యాంపింగ్ చేసిళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి సూత్రధారి ప్రమేయం మేరకే హరీష్ రావు కనసాల్లో శ్రావణ్ కుమార్ వర్క్, ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి హరీష్ రావు, ఆయనే కనసాల్లో వర్క్ చేసిళ్ళు. గత ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం తవ్విన కొద్దీ కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే అరెస్ట్ అయిన నాటి ఎస్ఐబి అధికారులు టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఇచ్చిన కన్వెన్షన్ స్టేట్మెంట్లో ట్యాంపింగ్ ఆపరేషన్ బహిర్గతమైంది. అందరి వేల్లో పెద్దయిన కేసీఆర్ అయిపోయి ఉన్నాయి. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికతో మొదలైన ట్యాంపింగ్ ఆపరేషన్ గతేడాది అసెంబ్లీ ఎన్నికల వరకు కంటిన్యూ అయింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పేరు తెరపైకి రావడంతో బీజేపీని టార్గెట్ చేసిన కేసీఆర్ చివరికి బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేసే వ్యూహాన్ని పోలీసులకు అప్పగించారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎపిసోడ్పై సర్వేలెన్స్ అప్పటి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిలో ఆడియో వీడియో రికార్డింగ్ సైతం కేసీఆర్ కన్సల్టేషన్ జరిగిందని ఆ స్టేట్మెంట్లో స్పష్టమైంది. ఏప్రిల్ 9వ తేదీన ఇచ్చిన కన్విషన్ స్టేట్మెంట్లో కేసీఆర్ పేరు రాధాకిషన్ రావు ప్రస్తావించిన నేపథ్యం కూడా ఉంది. ఇక్కడ చూడు ఎవరెవరి పేర్లు ఉన్నాయో. ఇక బ్యూరోక్రాట్లు, జర్నలిస్టుల ఫోన్లు సైతం ప్రతిపక్షాలకు చెందిన కీలక నేతలు మాత్రమే కాకుండా పత్రికాధిపతులు, జర్నలిస్టుల బ్యూరోక్రాట్ల ఫోన్లో కూడా సైతం చేసి నేను కామారెడ్డిలో పోటీ చేసినప్పుడు నా ఫోన్ ట్యాంపింగ్ అయిందని గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది. నేను కామారెడ్డి ఇదే ముఖ్యమంత్రి మీద, ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద నేను పోటీ చేసినటువంటి కామారెడ్డిలో నేను పోటీ చేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు నా ఫోన్ ట్యాంపింగ్ చేసిళ్ళు. పోటీ చేసిన తరుణంలో తర్వాత నేను అక్కడ నిలబడ్డటువంటి క్యాండిడేట్గా ఉన్నటువంటి పరిస్థితిలో నా ఫోన్ ట్యాంపింగ్ చేసిన సందర్భంలో నేను ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కూడా నేను ప్రస్తావించడం జరిగింది. లిఖితపూర్వకంగా రాసిచ్చిన మా ఫోన్ ట్యాంపింగ్ చేస్తున్నారు అని అక్కడ ఉన్నటువంటి ఆర్ఓ గారికి, అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులకు చర్యలు వేసినా కూడా ఫలితం శూన్యమైపోయింది. ఎందుకోసం అధికారంలో ఉన్నది ఎవరంటే అక్కడ ఫోన్ ట్యాంపింగ్ చేసినటువంటి వ్యక్తి ఉన్నాడు. అక్కడ అధికారంలో ఉన్నది ఏంటంటే ఆయన గెలవడం కోసం వీళ్ళందరూ పనిచేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి కమ్యూనికేషన్ యాక్ట్ను తుంగల దొక్కిళ్ళు, రాజ్యాంగాన్ని తుంగల దొక్కేసిళ్ళు. అక్కడ ఉన్నటువంటి చాలా ఫోన్లు ట్యాంపింగ్ చేసిళ్ళు. అందువల్లనే నా ఫోన్ కూడా ట్యాంపింగ్ గురైనటువంటి నేపథ్యం ఉంది. ఈ బ్యూరోక్రాట్లు, జర్నలిస్టుల ఫోన్లు కూడా, ఇక్కడ నా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది త్వరలో, వాళ్ళు కూడా నా ఫోన్ ట్యాంపింగ్ చేసిళ్ళు. ఇది ఇంత నీచానికి, నికృష్టానికి ఉపకారం ఏం చేసిల్లంటే ఈ దుబ్బాక ఉప ఎన్నిక జరగడం వల్ల ఈ అంతా వచ్చిన సందర్భం. ఎందుకు వీళ్ళకు మొదలైందంటే దుబ్బాక ఎన్నికలో రఘునందన్ రావు ఎవరి బంధువు అంటే కేసీఆర్ బంధువు. రఘునందన్ రావు ఎవరి బంధువు? కేసీఆర్ బంధువు. కేసీఆర్ దగ్గరనే శిష్యరికం చేసి, కేసీఆర్ దగ్గరనే విలువలు నేర్చుకొని, కేసీఆర్ దగ్గరనే రాజకీయం నేర్చుకొని ఆయన బీజేపీలోకి పోయి బదన చేసిండు. అలాంటి వ్యక్తి కోసం వీళ్ళు ఏం చేసిల్లంటే ఫోన్ ట్యాంపింగ్ షురూ చేసిళ్ళు. మళ్ళీ ఒకే సామాజిక వర్గానికి, వెలమ సామాజిక వర్గం వర్సెస్ ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి బహుజన సామాజిక వర్గం ఎందుకు ఈ విధంగా ఈ కోణంలో ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, భుజంగారావు, ప్రణీతరావు లాగా ఈ రావులాగా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే మనకు అర్థం కాదు. మనకి వాడు వేసేటువంటి బిస్కెట్లకు, వాడు వేసేటువంటి లుచ్చ రాజకీయాలకు మనం బలైపోతాం. ఇవాళ వాడు మాత్రం మనల్ని నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతున్నప్పటికీ కూడా మనకు అర్థం కాకుండా ఇవాళ మనం వాళ్ళ బదలా చేస్తున్నాం. ఇవాళ వాడు చేసేది ఏంటంటే మన తల మీద కాలు పెట్టి మనల్ని పాత్రను దొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటికూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీలకు అర్థం కాలని పరిస్థితులు అర్థమవుతుందంటే ఇక్కడ ఈ 4 పేర్లను చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కలిసి మరొకసారి కూడా ఈ ముఖ్యమంత్రిని, అప్పుడున్నటువంటి సందర్భంలో మరొకసారి ఈయన ముఖ్యమంత్రి చేయాలని వీళ్ళందరూ కూడా ఆ కమ్యూనికేషన్ యాక్ట్ను పక్కన పెట్టేసి, రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి వాళ్ళు సామాజిక వర్గంగా పనిచేసిన నేపథ్యం ఇక్కడ మనం చూస్తున్నాం. అడుగడుగున నిబంధన ఉల్లంఘన, ఎఫ్ఐఆర్లో పేరు లేకున్నా
41A నోటీసులు, సుప్రీం అండర్టేకింగ్ ఇచ్చిన అరెస్ట్, వారెంట్ ఇవ్వకుండా జైల్లో ఉండగానే ఢిల్లీ హైకోర్టులో సిబిఐ ఈడీ ఆఫీసర్ల తీర్పై ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాది వాదనలు. ఇక ఇట్లుంది. ఫోన్ ట్యాపింగ్తో కేసీఆర్ సైబర్ దాడి, ప్రతిపక్షాలే టార్గెట్గా, రాధాకిషన్ రావు వాగ్దానం ఇందుకు నిదర్శనం, కేసీఆర్ ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, బాధ్యులకు శిక్ష పడాల్సిందే, ట్యాపింగ్ వారం దేశ భద్రతకు సంబంధించింది, స్వార్థ వ్యక్తిగత అవసరాల కోసం ఇలా చేయడం సరికాదు, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇగో ఇక్కడ చూడండి ఎంత భయంకరంగా ఉంది. ఇది ఫోన్ ట్యాపింగ్ విషయంలో మరి ఏ విధంగా తీసుకుంటారు, ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, ఏ విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు, ఆ చర్యలకు సంబంధించిన అంశం ఏ విధంగా తీసుకుంటారు. ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే చాలా వరకు అయితే ఎన్నో రకాలుగా చెప్పింది, చెర్లపల్లి జైల్లో మీకు చిప్పకుడి తిన పెడతాం, అజ్జీన పెడతాం, ఇద్దరిన పెడతాం, మీకు గది కట్టిస్తాం, నువ్వు అక్కడనే ఉండాలి, ఇది చేయాలి, అజ్జాన్ని. ఇప్పటి వరకు ఆయన చర్యలు తీసుకుంటాడా, లేకపోతే నిజంగా ఈయన తప్పులేసేటువంటి సందర్భంలో ఈయన మళ్ళీ సీఎం ఓడిపోతే మళ్ళీ ఈయన జైలు వేసేటువంటి నేపథ్యం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే వీళ్ళందరూ కోఆర్డినేషన్ చేసుకొని ఒకరికి ఒకరు అన్నదమ్ముల బంధం లాగా ఉంటుందా అనేటువంటి నేపథ్యంలో ఉంటుంది. రాజకీయ నాయకుల విశ్లేషణ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేనటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయం వ్యవహారం.